రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు రౌండప్లో కుకట్పల్లి డీసీపీ రీతిరాజ్ పబ్లపై హైదరాబాద్లో నిర్వహిస్తున్న పబ్లపై ఉక్కుపాదం మోపుదామని హెచ్చరించారు. అంతేకాదు ఆమె సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఒక సాధారణ కస్టమర్ల క్వీన్స్ అనే పబ్లో దూరి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్ని రికార్డ్ చేశారు. దీంతో పాటు మరో వార్త, టెట్ ఎగ్జామ్కు ప్రభుత్వానికి సంబంధించిన టీచర్లు ఎవరైతే ఉన్నారో 2010 కంటే టీచర్లు జాయిన్ అయిన వాళ్ళు కూడా కంపల్సరీగా టెట్ రాయాల్సిన నేపథ్యంలో ఒక 30,000 మంది వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు. మొత్తం కలిపి 136,000 మంది టెట్ ఎగ్జామ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి ఈ హాల్ టికెట్లు వాళ్ళకు అందుబాటులో రానున్నాయి. ఇక ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ యొక్క రూపురేఖలు మారబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి పైలట్ల శిక్షణ కేంద్రంగా ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఒక హబ్గా ఆదిలాబాద్ మారబోతుంది. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. పబ్ల అక్రమ నిర్వహణ నిబంధనల ఉల్లంఘన అసలు ఏం పట్టించుకోవడం లేదు. ఇష్టానుసారంగా పబ్లు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 89 పబ్లు ఉన్నాయి. తెలంగాణ మొత్తం చూసుకుంటే ఒక 130 పబ్లు ఉన్నాయి. వీళ్ళు చాలా వరకు ఇష్టం వచ్చినట్టు నిబంధనలు పాటించకుండా అశ్లీల నృత్యాలు, డ్యాన్సులు, అసభ్యకరమైన ప్రవర్తన, కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎంతకు దిగజారుతున్నారంటే అలాంటి కంప్లైంట్స్ ఉన్న నేపథ్యంలో కుకట్పల్లి డీసీపీ రీతిరాజ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు ఆమె పబ్లో ఆకస్మిక మెరుపుదాడి చేశారు. సామాన్య మహిళగా ఒక కస్టమర్లా ఆమె లోపలికి వెళ్ళిపోయారు స్పై కెమెరా పెట్టుకొని. అక్కడ జరుగుతున్న దృశ్యాలని ప్రూఫ్లతో సహా మొత్తం రికార్డ్ చేయడమే కాదు, కుకట్పల్లి పోలీసులను పిలిపించి వాళ్ళపై దాడులు నిర్వహించి పబ్ మేనేజర్ని, అక్కడున్న ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అంటే విచ్చలవిడిగా హైదరాబాద్ నగరంలో పబ్లిక్ని అంటే యువతను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నదానికి పక్కా ఆధారాలతో రీతిరాజ్ సాహసోపేతమైన ఒక నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆమె ఎంట్రీ ఇచ్చి ఫీల్డ్లోకి మొత్తం బయటపెట్టారు అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి. మనం చూసుకున్నట్లయితే ఈ పబ్లకు ఎలా అసలు పర్మిషన్లు GHM నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంటర్టైన్మెంట్ లైసెన్స్ తీసుకుంటారు, అలాగే వీళ్ళు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన లైసెన్స్ తీసుకుంటారు, అలాగే ఎక్సైజ్ శాఖ నుంచి లిక్కర్కు సంబంధించిన పర్మిట్, పార్కింగు, ఈ అనుమతులన్నీ కొంతమంది తీసుకుంటున్నారు. తీసుకుని ఇంప్లిమెంట్ చేయడంలో నిబంధనల అమల్లో చాలా ఘోరమైన వైఫల్యాలు ఉంటున్నాయి. దాంతో గొడవలు అన్నమాట. ప్రధానంగా ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే అసభ్యకరమైన ప్రవర్తన, అశ్లీల డ్యాన్స్లు, కస్టమర్లను ఆకట్టుకోవడానికి వాళ్ళు అతిగా ప్రవర్తించడం, ఇవన్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంకొకటి, తాగిన దానికి తిన్నదానికంటే ఎక్కువగా బిల్లు వసూలు చేయడం, అక్కడ బౌన్సర్లకు కస్టమర్లకు మధ్య గొడవలు జరగడం, ఇవన్నీ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె అంత డేర్ స్టెప్ తీసి అక్కడ జరుగుతున్న అంశాలని వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే చాలా కంప్లైంట్లు ఏంటంటే ఈ పబ్లకు సంబంధించి ఎక్కువ వినిపించే కంప్లైంట్ నైట్ టైంలో చాలా పెద్దగా సౌండ్ పెట్టేసి పబ్లిక్ బయట వినిపించేటట్టు బాగా డిస్టర్బ్ చేస్తున్నారన్నది ఒక కంప్లైంట్. ఇక రెండవ కంప్లైంట్ ఏంటంటే మత్తులో గొడవలు పడటం, మొత్తం ఎవరు కస్టమర్లు ఒకళ్ళకొకళ్ళు గొడవలు పడటం, రోడ్లపై అల్లర్లు జరగడం కూడా మనం చూస్తున్నాం. పార్కింగ్ సమస్యలు, తర్వాత ట్రాఫిక్ జాము మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. రాత్రి అంతా ఆ ఏరియా అంతా రచ్చ చేసి పడేస్తున్నారు. బౌన్సర్లకు కస్టమర్లకు ఈ బిల్లుకు సంబంధించి చాలా గొడవలు అవుతున్నాయి. అంటే ఎవరైతే యువత IT రంగంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర బాగానే డబ్బులు ఉంటాయి, బిజినెస్ పరమైన వాళ్ళు కొంత రిలాక్స్ అవ్వడానికి వెళ్తే ఆ ఎంటర్టైన్మెంట్ కాస్త అసభ్యకరంగా మారిపోవడం, విచ్చలవిడితనం రావటం, ఏదైతే లిక్కర్ స్థాయి దాటిపోయి డ్రగ్స్ కూడా అక్కడ అమ్మటం, అలాంటి అంశాలన్నీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా
చాలా పబ్లు, మొత్తం అని చెప్పను కానీ చాలా పబ్లు వాళ్ళందరికీ కొంతమంది నేతల సపోర్ట్ కూడా ఉంది అన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చైన్ బ్రేక్ అవడం లేదు. కొన్ని అక్కడక్కడ కొన్ని దాడులు జరుగుతున్నాయి. మళ్ళీ మామూలుగానే ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ఏరియాల్లో జరిగిన దాడుల్లో మనం చూసుకున్నట్లయితే అశ్లీల డ్యాన్సుల విషయంలోనే వాళ్ళంతా దొరికిపోయారు. కస్టమర్లు, మహిళలు వాళ్ళందరూ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. అంటే రిపీట్ అవుతుంది అంటే ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ లోపం ఉంది అనే విషయాన్ని పబ్లిక్ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో అయితే ఒక మంచి స్టెప్ తీసుకున్నారని చెప్పొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తుంది. అయితే ఇది ఎక్కడికక్కడ అంటే సిటీ వరకు మొత్తం ఈ పబ్ల బిజినెస్లో 70% హైదరాబాద్లోనే జరుగుతున్న నేపథ్యంలో ఈ అసాంఘికకరమైన కార్యక్రమాలు కానీ, ఈ డ్రగ్స్ వ్యవహారం కానీ ఇవన్నీ ఇక్కడ జరుగుతున్న మొత్తం ఆ చైన్ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనం అయితే ఇటు పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మంచి నాణ్యమైన విద్య పిల్లలకు అందాలి అంటే టీచర్లు క్వాలిఫై ఉండాలి. అంటే టీచర్లు క్వాలిఫై ఉన్నారా లేదా అంటే ప్రైవేట్లో కానీ ప్రభుత్వ రంగంలో కానీ క్వాలిఫైడ్ టీచర్లు వాళ్లకు ఆ అర్హత, టీచర్గా ఉద్యోగ అర్హత సంపాదించాలంటే టెట్ పరీక్ష పాస్ అయితేనే ఆ అర్హత వస్తుంది. దానికి సంబంధించిన పరీక్ష ఈ నెల జూన్ 16 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణలో జరుగుతుంది. దీనికోసం టెట్ పరీక్ష అంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ఈ రెండుకు సంబంధించి ఎగ్జామ్ జరుగుతుంది. దానికి తెలంగాణ వ్యాప్తంగా 1,36,418 మంది అభ్యర్థులు అంటే వాళ్ళంతా టెట్ టీచర్ ఉద్యోగాల కోసం. ఇది టీచర్ ఉద్యోగం రాదు, టీచర్ ఉద్యోగ అర్హత వస్తుంది. ఆ అర్హత వచ్చిన తర్వాత డిఎస్సి కానీ మళ్ళీ టీచర్ రిక్రూట్మెంట్ కానీ అది పాస్ అయితే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. దానికి సంబంధించిన అర్హత ఎగ్జామ్ ఈ నెల జూన్ అంటే 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. 2 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 2 షిఫ్ట్లలో కూడా ఉదయం, మధ్యాహ్నం దాదాపుగా 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులు ఉన్నాయి, 2.5 గంటల సమయం. అయితే నెగిటివ్ మార్క్ అనేవి ఏం లేదు. అర్హత ఎలా ఉంది అంటే జనరల్ కేటగిరీకి అయితే 60% రావాలి, వచ్చిన వాళ్ళే టీచర్ ఉద్యోగానికి అర్హత వచ్చినట్టు. అదే బీసీలకు అయితే 50%, ఎస్సీ, ఎస్టీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి 40% మార్కులు ఈ టెట్ ఎగ్జామ్లో వాళ్ళు పొందిన వాళ్ళు అర్హత సంపాదించినట్టు. 9వ తారీఖు నుంచి ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ప్రైమరీ ఎగ్జామ్ టీచర్ అదే టెట్ 2 పేపర్లు, ఒకటి ప్రైమరీ వాళ్ళ కోసం, వాళ్ళు ఇంటర్ చదివి ఉంటే ఈ ఎగ్జామ్ రాయవచ్చు. అలాగే అప్పర్ ప్రైమరీకి వాళ్ళు బీఎడ్ చేసి ఉండాలి, డిగ్రీ బీఎడ్, వాళ్ళు ఈ ఎగ్జామ్ రాస్తే అప్పుడు అర్హత వస్తుందన్నమాట. అర్హత వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ డిఎస్సి రాయాలి, టీచర్ ట్రైనింగ్కి సంబంధించి రకరకాలు. ఇప్పుడు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ అయితే కేంద్రీయ విద్యాలయాలు కానీ వాళ్ళు పెట్టే ఎగ్జామ్ పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాత ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఈ బేసిక్ పరీక్ష కోసం చాలామంది విద్యార్థులు ఇంటర్ పాస్ అయిన తర్వాత కూడా ఈ టెట్ రాయవచ్చు, డిగ్రీ బీఎడ్ తర్వాత కూడా ఎగ్జామ్ రాయవచ్చు. దానికి ప్రిపేర్ అవుతున్నారు. 2 పేపర్లు రాసేవాళ్ళు కూడా చాలా పోటీ ఉంది. అయితే ఇప్పుడు రేపు జరగబోయే పరీక్ష రాసే వాళ్ళు, ఫస్ట్ పేపర్ రాసేవాళ్ళు అంటే కేవలం ప్రైమరీకే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 32,779 మంది ఉన్నారు. అలాగే ఈ అప్పర్ ప్రైమరీకి డిగ్రీ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 86,305 మంది ఉన్నారు. అయితే కొంతమంది 2 పేపర్లు కూడా రాస్తున్నారు సేఫ్గా, ఇటు వస్తే ఇటు వెళ్ళొచ్చు అంటే అంత కాంపిటీషన్ ఉంది. కాబట్టి 2 పేపర్లు రాసేవాళ్ళు 17,334 మంది ఉన్నారు. అంటే ఎంత డిమాండ్, ఎంత పోటీ ఉంది అంటే ఒక పక్కేమో ఉద్యోగాలు చాలా తక్కువ వస్తున్నాయి, ప్రభుత్వం ఏమన్నా ఫిలప్ చేస్తుంది అంటే ఈ టీచర్ ఉద్యోగాలు ఫిలప్ చేస్తుంది, పోలీసు ఉద్యోగాలు ఫిలప్ చేస్తుంది. కాబట్టి ఆ పరీక్షలకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, లక్షల్లో పాల్గొంటున్నారు.
పాల్గొని ఈ అర్హత సంపాదించడానికి బేసిక్గా. ఇప్పుడు ఈ టెట్‌కు సంబంధించి చాలామంది నిరుద్యోగ యువత చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వాళ్ళు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం చాలా పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్‌లు మట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది? సజావుగా జరుగుతుందా? లేదా? అనే చర్చ ఉంది. ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఈ ఎగ్జామ్‌ను రా కంప్లీట్ చేయాలని చాలా ఛాలెంజ్‌గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత రేపు 9వ తేదీ నుంచి ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా ఓపెన్‌గానే ఆ వెబ్‌సైట్‌కు సంబంధించిన అడ్రస్ కూడా ఇచ్చారు. మనం ఈ న్యూస్‌లో కూడా మీకు దానికి సంబంధించిన లాగిన్ అడ్రస్‌లు కూడా క్లియర్‌గా మనం గ్రాఫిక్స్‌లో కూడా చూపిస్తున్నాము. అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెట్ ఎగ్జామ్‌కి వాళ్ళు లాగిన్ అయ్యి తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పేపర్ 1కు, పేపర్ 2కు ప్రభుత్వం ఏదైతే ఈ సిలబస్ డిజైన్ చేశారో ఆ సిలబస్ ప్రకారం గట్టిగా ప్రిపేర్ అయితే అర్హత సాధించడం పెద్ద విషయం కాదు. అంటే కసిగా ఉంటారు కాబట్టి చాలామంది ఎలాగైనా టీచర్ ఉద్యోగం రావాలి, దానికి సంబంధించిన అర్హత పాస్ అవ్వాలి అన్న ఆ బలమైన కోరిక ఉంటే ఎగ్జామ్ పాస్ అవ్వడం పెద్ద విషయం కాదని టీచర్లు అంటే ఎవరైతే ఈ శిక్షణ సంస్థలు నిర్వహిస్తున్నారో, ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళైతే చెప్తున్నారు. ఎవరైతే ఈ టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గానే ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం ఒక 80-90% అర్హత సంపాదించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్ అంటే ఎక్కడో దూరంగా అడవుల మధ్య ఉన్న ప్రాంతం అనుకుంటాం. కానీ అసలు రూపురేఖలు మారిపోతున్నాయండి. అక్కడ దేశానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన హబ్‌గా మారబోతుంది ఆదిలాబాద్ ప్రాంతం. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రక్షణ శాఖ కూడా. ఇక్కడ ఆల్రెడీ నిజాం టైంలో చిన్న ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి ఎయిర్ స్ట్రిప్ ఉంది అక్కడ. ఫస్ట్‌లో ఏమనుకున్నారు సివిల్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేద్దామనే ఒక ప్రతిపాదన ఉంది. అయితే అలా కాదు ఇక్కడ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించి ఒక శిక్షణా కేంద్రాన్ని దేశంలో ఉన్న ప్రముఖ కేంద్రాలతో పాటు అలాంటి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకోవడమే కాదు దానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. అయితే ఇది వస్తే ఏమవుతుంది? ఎందుకు ఈ ఆదిలాబాద్ ప్రాంతాన్ని రక్షణ శాఖ ఎంచుకుంది అని మనం మాట్లాడుకుంటే భౌగోళికంగా చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం ఇది ఆదిలాబాద్ అనేది. ఇది తీర ప్రాంతానికి చాలా దూరంగా ఉంది తీర ప్రాంతం. అలాగే అడవుల మధ్య ఉంది ఈ ప్రాంతం. ఉత్తర, దక్షిణాది ప్రాంతానికి బార్డర్ ప్రాంతం కావడం వల్ల ఇక్కడ చాలా వ్యూహాత్మకమైన భౌగోళిక పరంగా చూస్తే చాలా మంచి ప్రాంతం అని రక్షణ శాఖ భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించి పైలట్లకు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ ఈ శిక్షణా కేంద్రం వస్తే ఏమవుతుంది అంటే పెద్ద ఈ యుద్ధానికి సంబంధించిన యుద్ధ విమానాలకు సంబంధించిన పెద్ద పెద్ద రన్వేలు వస్తాయి. ఫైటర్ జెట్ల హ్యాంగర్లు వస్తాయి ఇక్కడ. అలాగే రక్షణ సామాగ్రి నిల్వ చేసే ప్రాంతంగా మారిపోతుంది. ఇంకొకటి ఏంటంటే సిబ్బంది కోసం ప్రత్యేక టౌన్‌షిప్‌లు. ఆదిలాబాద్ అంటే చిన్న పట్టణం. అది ఎలా మారిపోబోతుంది, రూపురేఖలు మారబోతున్నాయి అనే ఆసక్తి, ఉత్కంఠత అయితే స్పష్టంగా అక్కడ ప్రజల్లో మొత్తం తెలంగాణలో కూడా దీనిపై మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు యాక్చువల్‌గా పొజిషన్ ఏంటి అంటే ఈ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతంలో 369 ఎకరాల భూమి ఉంది ప్రెజెంట్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించి. అయితే ఈ భూమి పైన అంటే ఇంకా ఎక్కువ భూసేకరణ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 400 ఎకరాల భూమి సేకరించి రక్షణ శాఖకి ఇచ్చింది. అయితే రక్షణ శాఖ ఏం చెప్తుందంటే అంటే ప్రతిపాదన ఏంటి ఫస్ట్‌లో ఒక ఎయిర్‌పోర్ట్ పెడదామని. ఎయిర్‌పోర్ట్‌కి అయితే ఈ 400 ఎకర్స్ సరిపోతాయి. కానీ దీన్ని ఒక శిక్షణ హబ్ కేంద్రంగా మార్చాలి అని రక్షణ శాఖ భావిస్తున్న నేపథ్యంలో మరో 1000 ఎకరాలు సేకరించి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ కోరింది. అయితే 1000 ఎకరాలకు ఓకే మేము 1000 ఎకరాలు సేకరించి ఇస్తాం కానీ దీనికి సంబంధించిన భూసేకరణకు సంబంధించిన పరిహారం ఏదైతే ఉంటుందో భూమి కోల్పోతున్న రైతులకు కేంద్రం ఇవ్వాలన్న షరతు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. అయితే కేంద్రం అంగీకరించింది. దీనికి సంబంధించి ఇంకా 1000 ఎకరాల సేకరణ కోసం చర్యలు జరుగుతున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు అమలు అవ్వాలంటే టోటల్గా మొత్తం దాదాపు 1700 పైగా ఎకరాల భూమి సేకరించి ఈ ప్రాజెక్టు రాబోతుంది.
దేశంలోనే ఆదిలాబాద్ ఒక ప్రముఖ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన శిక్షణ కేంద్రంగా మారబోతుంది. దీంతో ఏమవుతుంది, ఉపాధి అవకాశాలు అలాగే మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. ఆ ప్రాంతం యొక్క రూపురేఖలే మారిపోవడమే కాదు, మొత్తం ఉత్తర తెలంగాణ రూపురేఖలే మారిపోతాయని డిఫెన్స్కు సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చూస్తూనే ఉండండి రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM. రేపటి రౌండప్లో మళ్ళీ కలుద్దాం. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చా రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.